హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొట్లకాయ పాలు పోసి కూర చేస్తున్నామండి. పొట్లకాయ పాలు కూర ఇది పోషకాలతో నిండి ఉండిద్ది. ఈ పొట్లకాయ పాలు కూర త్వరగా అయిపోయిద్ది, చాలా బాగుండిద్ది. సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా పొట్లకాయ ముక్కలు తీసుకున్నామండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆ ముక్కల్ని బాగా పిసకాలి. ఈ ముక్కల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. చూసారు కదండి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో. వీటిని బాగా కలుపుకొని ఇలా పిండితే వాటర్ ఇలా రావాలండి. ఈ పొట్లకాయని ఫస్ట్ చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి ఇలాగ బాగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రై చేద్దాము. పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నాము. వీటిని కొంచెం చిటపట్లాడించాలి. అవి వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ఆనియన్స్ ముక్కలు వేసుకుంటాము. పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రై చేసుకోవాలి. ఈ పొట్లకాయలో పోషకాలు చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా తినాలి ఈ పొట్లకాయ. కరివేపాకు వేసుకుంటాము. పొట్లకాయ ముక్కలు, గ్రీన్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది బాగా. మూత పెట్టి ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు దీంట్లో పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా ఎలా దగ్గర పడిందో. ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చింది, చాలా బాగుంది కర్రీ. లాస్ట్ ఫైనల్ దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. కలుపుకుందాము. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి. చేసేసాము. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.